సర్వదోష నివారణ మహాయజ్ఞం కార్యక్రమంలో భాగంగా సాయి గీత ఆశ్రమంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముందు రోజు అనగా శనివారం నాడు పూజ్య సద్గురు శ్రీ 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 సాయి కుమార్ బాబా గారి సమక్షంలో లక్ష్మీ కుబేర యజ్ఞాన్ని కదంబ, వేప, రావి, జమ్మి మొదలగు దివ్య వృక్షాల ఛాయలో ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తికి ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. భద్రం స్థిరైరంగైస్తుష్టువాగం సస్తనోభిః వృషేమ దేవహిదయ్యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఆదివారం నాడు భక్తులు ఉదయం నుండే ఆశ్రమానికి విచ్చేసి తమ తమ సంబంధిత జన్మ, నక్షత్ర, వార వృక్షాలకు పూజలను గావించుకున్నారు. అంతేకాక భక్తులు కలికల్ప, రావి, జమ్మి, ఉసిరి, బిల్వ మొదలగు వృక్షాలకు తమ కోరికలు తీరుటకు శక్త్యానుసారము పూజలు చేసుకున్నారు. భక్తులు ఒక ప్రక్క వృక్ష పూజలలో నిమగ్నులై ఉండగా యజ్ఞవాటిక వద్ద సర్వదోష నివారణ మహాయజ్ఞంలో భాగంగా కార్యసిద్ధి మహామృత్యుంజయ హోమాన్ని విఘ్నాలు దూరమగుటకు, నవగ్రహ శాంతి, అపమృత్యు దోష నివారణ మరియు ఆయురారోగ్యాభివృద్ధికి నిర్వహించడం జరిగింది. వేలాది భక్తులు ఎంతో ఆతృతతో ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ ఆనంద ఘడియలో పూజ్య సద్గురు శ్రీ 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 సాయి కుమార్ బాబా గారు భక్తులను మందహాస వదనంతో ఆశీర్వదిస్తూ వేదిక వద్దకు విచ్చేస్తున్నారు. సాయి గీత ఆశ్రమ ముఖ్యోద్దేశం మానవుడు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేర్చటం. ఈ సంవత్సరం 49వ సర్వదోష నివారణ మహాయజ్ఞం సందర్భంగా వైద్యో నారాయణో హరిహి అనగా వైద్యులు నారాయణునితో సమానము అనే నానుడిని ఆదర్శంగా తీసుకుని హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో ఉన్న వివిధ వైద్య విభాగాలకు చెందిన నిష్ణాతులైన వైద్యులను ఆహ్వానించారు. వేదికపై ఆసీనులై ఉన్న అతిథి మహాశైలందరూ కూడా
భాగస్వాములవగా వేద మంత్రోచ్చారణ సాగుతూ ఉంటే జ్యోతి ప్రకాశన కార్యక్రమం ఎంతో ఆరంభ సంరంభ ఆనంద ఉత్సవంగా వెళ్లి విరుస్తోంది. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపేన సర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం ప్రాతః దీపం నమోస్తుతే సాయి దీపం నమోస్తుతే. సమాజంలో మార్గదర్శకంగా ఉండదగిన వ్యక్తుల్లో పురోహితులు, గురువులు, న్యాయవాదులు, వైద్యులది గొప్ప స్థానం. వైద్యో నారాయణో హరి అన్న ఆర్యోక్తికి నిలువుటద్దంగా భాసిస్తున్న ఈ అపూర్వ కార్యక్రమంలో వైద్య వృత్తిని హిమశృంగంపై నిలుపుతున్న సుప్రసిద్ధ డాక్టర్ల పక్షాన బాబాగారిని అత్యంత భక్తి ప్రపత్తులతో కొలిచే వైద్య విద్యా విశారదులైన ప్రముఖ చక్కెర వ్యాధి నిపుణులు డయాబెటాలజిస్ట్ శ్రీ జగదీష్ సింగ్ గారు క్లుప్తంగా ఇప్పుడు వారి శుభాకాంక్షలను తెలియచేస్తారు. ఆయనకు ఆస్పత్రే దేవాలయం, రోగుల స్వస్థతే లక్ష్యం. అట్టి మనసున్న మంచి మనిషి శ్రీ జగదీష్ సింగ్ గారు ఇప్పుడు వారి శుభాకాంక్షలను తెలియజేస్తారు. ఐ రిక్వెస్ట్ డాక్టర్ జగదీష్ సింగ్ గారు టు కైండ్లీ అడ్రస్ ద గ్యాదరింగ్. ఐ ఇన్వైట్ హిమ్ హియర్. के चरणों में मेरा कोटि कोटि प्रणाम। मैं यहाँ पर 33 साल से 33 ईयर से आ रहा हूँ और मेरे एक्सपीरियंसेस अगर मैं यहाँ पे बोलना शुरू करूँगा तो शायद पूरा दिन भी कम हो जाएगा मेरे लिए। बाबा जी की इतनी कृपा है कि मैं आप लोगों को बता नहीं सकता। ये मेरा सौभाग्य था जो मैं बाबा जी के चरणों में, बाबा जी के कांटेक्ट में आ सका। आज मैं जो भी हूँ सब बाबा जी की कृपा है। मेरे लिए बाबा जी एक गाइड हैं, एक हीलर हैं, एक टीचर हैं, एक डिवाइन ग्रेस है और बाबा जी के बगैर मैं कुछ नहीं, मेरी सारी फैमिली कुछ नहीं है। मेरे ऊपर और मेरे परिवार के ऊपर बाबा जी के इतने उपकार हैं, शायद उनको बताना शायद सूरज को चिराग बताने जैसा होगा। मैं बस इतना ही कहूँगा कि यहाँ की जो एक्टिविटीज़ हैं, बाबा जी के जो प्रवचन हैं, बाबा जी के जो एडवाइस हैं, हम लोग बहुत भाग्यशाली हैं कि आज एक ऐसे सुअवसर पर हम लोग यहाँ सब उपस्थित हुए हैं। बाबा जी की कृपा और उनका आशीर्वाद हम लोगों को आज मिल रहा है। शायद हमसे ज़्यादा सौभाग्यशाली आज दुनिया में कोई नहीं है। मैं बाबा जी के बारे में कुछ कह पाऊँ ये मेरी हैसियत नहीं है। बाबा जी एक प्यार का सागर हैं और इस प्यार के सागर की गहराई शायद हम नहीं माप सकते हैं। बाबा जी के हम पर इतने एहसान हैं। बाबा जी ने हमको इस प्रकार से मोड़ा है। मेरा पर्सनल एक्सपीरियंस मैं आपसे बताता हूँ कि मेरी विवाह के बाद मैं यहाँ पे आना शुरू किया। ये मेरा बहुत बड़ा सौभाग्य था और बाबा जी के बारे में क्या कहूँ। आज का ये प्रोग्राम शायद संसार में सबसे एक अद्भुत प्रोग्राम है जो हम लोग सारे विश्व की शांति के लिए आज हम यहाँ पर एकत्रित हुए हैं। ये हमारा बहुत सौभाग्य है और बाबा जी से मैं हमेशा से यही अनुरोध करूँगा कि हम सब पे बाबा जी अपनी दया इसी प्रकार बनाए रखें। मेरे एक्सपीरियंसेस तो मैं आपसे अभी बता नहीं सकता हूँ, लेकिन आप जब बाबा जी के संपर्क में आ ही चुके हो और आप लोगों को भी मालूम होगा कि बाबा जी की कितनी बड़ी कृपा हम लोगों पर है,
मैं उनका बहुत बहुत आभार प्रकट करते हुए आपका ज़्यादा समय नहीं लूँगा। धन्यवाद। సాయి గీత ఆశ్రమం ఒక ఆశ్రమమే కాదు, అఖిల ప్రజలకు అంత శాంతిని ప్రసాదించే ఒక దివ్యానుభవం. నేల 4 చెరువుల నుండి అరుదించే వివిధ ప్రాంతాల భక్తులు పొందే ఆధ్యాత్మిక అనుభూతికి ఈ ప్రాంగణం ఆలవాలం. మినీ ప్రపంచంలా కనపడే ఈ ఆశ్రమం సర్వమానవ సౌభ్రాతృత్వానికి, సర్వజీవ ప్రేమభావానికి కేంద్రం. ఎంతటి వేదనకు గురి అయిన వారికైనా తల్లి వలె తండ్రి వలె శాంతిని ప్రసాదించే చైతన్య సముద్రం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అంటారు పెద్దలు. కానీ అదే వరుసలో ప్రకృతి దేవోభవను కూడా చేర్చారు సద్గురు సాయి కుమార్ బాబా గారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించుకున్న అరుదైన వృక్షజాతులను సేకరించి ఈ ఆశ్రమంలో చిగురింపచేస్తూ వాటి ప్రాశస్త్యాన్ని, ఔన్నత్యాన్ని సందర్శకులకు తెలియచెబుతున్నారు. మనిషి ఆరోగ్యంగా ఉంటే జీవితమంతా ఆనందపు తిరునాళ్లే. దశాబ్దాలుగా ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని, సౌరభాలను దశ దిశలా వ్యాపింపచేస్తున్న పవిత్ర కార్యక్రమం సర్వదోష నివారణ మహాయజ్ఞం. 48 వసంతాలు ప్రతి ఏడు చివరి ఆదివారం నాడు క్రమం తప్పకుండా పూజ్య బాబాగారు నిర్వహిస్తున్న ఈ మహోన్నత యజ్ఞరాజం. దానికి ధీటుగా ఆధ్యాత్మిక వేడుకను ఆరోగ్య ఉత్సవంగా కూడా తీర్చిదిద్ది యావత్ జనుల సంక్షేమం కోసం, విశేషించి వారిని ఆరోగ్య పరిరక్షణ దిశగా ప్రభావితులను చేయాలని ఇంతమంది డాక్టర్లను, వైద్యాన్నే శ్వాసగా ధ్యాసగా చేసుకుంటున్న మాననీయ వ్యక్తులను ఈ సుదిన స్వానించారు మన సాయి కుమార్ బాబా గారు. ఇప్పుడు ప్రతి మనిషి ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలంటే చేయవలసిన యోగా, ప్రాణాయామం, భస్త్రికం, వృక్ష శ్వాసక్రియల గూర్చి, వాటి ప్రాశస్త్యం గూర్చి, ప్రాముఖ్యత గూర్చి స్వయంగా వైద్య విద్య మహాదాత అయిన సద్గురు సాయి కుమార్ బాబా గారు వివరంగా తెలియచేస్తారు. భక్తజనులందరికీ మనం సావధానంగా ఆలకిద్దాం. అకార ఉకార మకారం ఆదిమూర్తుల ఆకారం, అది ఏ ప్రణవము ఓంకారం. నా సద్గురుదేవులైన శ్రీ సాయి పరమేశ్వరుడు, వారి ప్రతిరూపం రాంబాయి భైరవి, వారి పాదపద్మాలకి శతకోటి వందనాలు అర్పిస్తూ మీ ముందు కొన్ని విలువైన విషయాల నుంచి ప్రయత్నం చేస్తాను. భారతదేశం యోగభూమి, కర్మభూమి, తపోభూమి, పుణ్యభూమి, వేదభూమి. వేదభూమి పీఠంపై ఆసీనులైన వైద్యో నారాయణ హరికి నా వందనాలు అర్పిస్తూ, మరి వారి గురించి చెప్పడం అంత సులభం కాదు. వైద్యులంటే వేరే వ్యాపారస్తుల కంటే వీళ్ళ వ్యాపారం వేరు. ఎలాంటి వ్యాపారం అంటే మామూలు మనుషులకు అర్థం కాదు. ప్రొద్దున వెళ్ళాలి, సాయంత్రం ఎప్పుడు తిరిగి రావాలో తెలియదు వాళ్ళకు. ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నదంటే, కేసు ఉన్నదంటే అక్కడ కూర్చుండవలసిందే. భార్య పిల్లల సుఖం పెద్దగా తెలియదు, భోజనం గురించి తెలియదు, నీళ్ళు ఎప్పుడు తాగాలో, ఏం తాగాలో అది కూడా పెద్దగా లెక్క చేయరు. అంత త్యాగ పురుషులు వైద్యులు. కొంతమంది వ్యాపారం అనుకోవచ్చు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చేయడానికి 1 లక్ష తీసుకున్నాడు.
ఎంత మంచి సాయం చేస్తుండే లక్ష తీసుకొని. కోసే బ్లేడ్ ఖర్చు, నీళ్ళ ఖర్చు, మందు ఖర్చు, సూది ఖర్చు, టాబ్లెట్ ఖర్చు, చుట్టూన్న వాళ్ళకి ఎంత ఖర్చు అంటే ఆ 1 లక్షలో అందరికీ పంచుతూ కొంచెం మిగులుతుంది. ఒక గ్లాసు పాలల్లో అందరికి ఇచ్చిన తర్వాత కొంచెం పాలు మిగులుతుంది. దాన్ని మళ్ళీ అవసరాన్ని బట్టి ఆ డాక్టర్లు వేరే రకంగా చక్కగా వాడుకుంటారు. మరి ఒక డిపాజిట్కే, గుడ్ డిపాజిట్కే. అయితే వాళ్ళు ఏంటంటే మీ కర్మ, మీ పాపకర్మతో కడుపులో అల్సర్ అయింది, ఆ పేగును తీయాలి, బయటపడేయాలి. పాపకర్మ వల్ల మీ గుండె చెదిరిపోయింది, బ్లాక్స్ అయినాయి, దాన్ని ట్యూబులు క్లీన్ చేయాలి. 3 లక్షలు వాళ్ళకు అందరికీ ఏగా మిగిలేదు డాక్టర్ గారికి కొంచెమే. ఇది అనవసరమైన చర్చ డాక్టర్ల మీద. కానీ డాక్టర్కి తన భార్య గురించి పట్టించుకోలేరు, పిల్లల గురించి, చదువు గురించి కూడా పూర్తి పట్టించుకోరు. అంత త్యాగ పురుషులు మెడికల్ సైన్స్లో. ఇంత పెద్ద ఇబ్బందితో కూడింది ఇది. కానీ వైద్యో నారాయణో హరి అన్నారు వాళ్ళని. శ్రీమన్నారాయణుడు వాళ్ళలో ఉన్నారు. భారతదేశం యోగభూమి, కర్మభూమి అన్నారు. మన భారతదేశంలో డాక్టర్లు ఎంతోమంది, విలువైన డాక్టర్లు, బలమైన డాక్టర్లు. వారు పరదేశం వెళ్ళి చదువులు అభ్యసించి డబ్బు లెక్క చేయకుండా తిరిగి మన దేశానికి వచ్చారు. ఈరోజు మన ముందు కూర్చున్న ఘనవైద్యుడు, సర్వేంద్రియాణం నయనం ప్రధానం, కాసు ప్రసాద్ రెడ్డి గారు, మ్యాక్స్ విజన్, చాలా గొప్ప డాక్టర్. ఎలా గొప్ప అంటున్నట్టే ఆయన మనసు ప్రేమతో మనిషిని కదిలిస్తాడు. ఎవరికైనా 50 అంటే వీలు కాదనుకుంటే లోపల అడ్జస్ట్ చేసేస్తాడు చాలా చక్కగా. అది గొప్ప సేవ. మరి వారు శ్రమ తీసుకొని ఆ దేశంలో ఉండలేదు, అక్కడ కావాలంటే బాలెట్ డబ్బు సంపాదించవచ్చు. 1 రూపాయికి ఇక్కడ 70 రూపాయలు, 60 రూపాయలు అని. అలా కాదు, నా భారతదేశం యోగభూమి, తపభూమి, కర్మభూమి. రామచంద్రుడు, శ్రీకృష్ణుడు, యోగులు, మహాత్ములు, మహాపురుషుడు, సద్గురైన శ్రీ సాయి అవతారం తీసుకున్నట్టని వాళ్ళకు గుర్తింపు వలన, కదిలిక వలన మళ్ళీ తిరిగి వచ్చి ఒక మంచి హాస్పిటల్లో చేశారు. అందరికీ అనుకూలంగా ఉండేట్టుగా చాలా చక్కగా ఈ కాలం ప్రకారంగా చేశారు. మరి అలాంటి వైద్యులు చాలామంది ఉన్నారు. వారి పేరు చెప్తే ముందుకు నేను సాగలేనేమో. దివ్యాత్మ స్వరూపులారా, 60 ఏళ్ళ కింద ఉన్న వైద్యము ఆయుష్ని పెంచడం, తర్వాత ఎక్కడైనా వ్యాధి ఉంటే వ్యాధిని నివారణ చేయడం 60 ఏళ్ళ కిందట. అప్పుడు లివర్ మార్పు, హార్ట్ మార్పు అంటే అది ఎంత సులభంగా వినడానికి అవకాశం లేకుండే. కానీ ఈరోజు ఈ డాక్టర్లు మహా విచిత్రంగా కన్ను తీసి ఇంకో కన్ను పెట్టడం, కిడ్నీ తీసి, కిడ్నీ డాక్టర్ కూడా ఉన్నారు ఇక్కడ, కిడ్నీ డాక్టర్ కిడ్నీ తీసి ఇంకో కిడ్నీ పెట్టడం. పనికిరాంది ముందు చేసేది ఆయుష్ని పెంచేది, వ్యాధిని నివారణ చేసేది, బలాన్ని పెంచేది. ఆయుష్ అంటే ఆ రోగాలన్నీ తీస్తే 30 ఏళ్ళు బ్రతికేవాడు, 35 ఏళ్ళు బ్రతికేవాడు చక్కగా. కిడ్నీ రీప్లేస్మెంట్, లంగ్స్ రీప్లేస్మెంట్, స్ప్లీన్, రకరకాలుగా అన్ని రీప్లేస్మెంట్ అంటున్నారు. ఇక ఈ డాక్టర్లు ఇక ముందు పోతే తలకాయ రీప్లేస్మెంట్ చేసేటట్టున్నారు. 1976లో భవిష్యవాణిలో బాబా అనుగ్రహం వల్ల, భవిష్యవాణి కొన్ని వాక్కుల వల్ల, ఏది నిత్యం ఏ సత్యం అనే గ్రంథంలో చక్కగా ఇమిడ్చాను. దాంట్లో పూర్తి వివరాలు ఉన్నాయి. రాబోయే కాలం ఎలా ఉంటుందని చెప్పాను. ఈ తల గురించి కూడా దాంట్లో చెప్పాను. ఆయన అనుగ్రహం వల్లనే, సాయి అనుగ్రహం వల్లనే చెప్పగలిగాను. మరి ఇప్పటికీ డాక్టర్లకి శాంతి లేదు. ఎలా అంటే పేషెంట్లో ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోయింది, నీతి ధర్మం తగ్గింది, అధర్మానికి స్థానం ఇస్తున్నారు. దానికని మందులు కూడా సరిగా పనిచేయవు. నీతి ధర్మం అనేది ఉండాలి.
నాలిక మంచిదై ఉండాలి, నేత్రం మంచిదై ఉండాలి, చెవులు మంచివి ఉండాలి, పవిత్రమైన హృదయం ఉండాలి. ఉన్నప్పుడు 250 mg ఒక ట్యాబ్లెట్ అనుకోండి, అది పనిచేస్తుంది. డాక్టర్ ఏంది మళ్ళీ తృప్తి లేదు వాళ్ళకు, 500కి వెళ్తారు. అది కాకపోతే 1000 mg మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అంటారు. డాక్టర్ కడతా అంత దొరకదు. దానికి కారణం మానవుడే. వాళ్ళు ఉన్న నీచమైన బుద్ధి, అధర్మ బుద్ధి, కోపము, అసూయ, అహంకారమే దీనికి బలమైన కారణం. మరి వైద్యో నారాయణ హరి అనేది నారాయణకు సంబంధించింది. నారాయణుడే లోపలికి వెళ్ళి వాళ్ళకి ఆ బుద్ధి పుట్టిస్తాడు. పేషెంట్ రాగానే పెన్ను పడతాడు. విన్న తర్వాత ఇంకో పేషెంట్ పాత వాళ్ళు గుర్తుకొస్తారు. ఎవరికి? ఆ టైబ్లెట్తో బాగైంది, ఆ టైబ్లెట్ రాయాలనుకుంటాడు. నీలో పాపకర్మ డాక్టర్ని డిస్టర్బ్ చేస్తుంది. చేసిన తర్వాత టెర్రామైసిన్ రాసే జగలో ఇంకొక ట్యాబ్లెట్ రాస్తాడు. ఇది పాత డ్రగ్. అది రాసే జగలో ఇంకోటి రాసేస్తాడు. నీ కర్మ అడ్డం వస్తుంది డాక్టర్కి. అది కాకుండా వైద్యుని నారాయణ రూపంలో చూడాలి. దేవుడా, ఆయనలోకి వెళ్ళు, నువ్వు ఉన్నావని నాకు తెలుసు. ఎవరికి అధికారం లేదు. చెవు పట్టడము, కన్ను పట్టడము, ముక్కు పట్టడము, పళ్ళు పట్టడము, చేలు పట్టడం ఎవరికి అధికారం లేదు, డాక్టర్కి ఉంది. ఆ డాక్టరు స్నానం చేసినా చేయకున్నా స్నానం చేశారా అని అడిగే అవసరం ఉండదు. ఎందుకంటే ఎప్పుడు శుద్ధి. ఒక లక్ష్మి రూపంలో వస్తుంది ఒక స్త్రీ, ఒక ఆమె దమయంతి రూపంలో వస్తుంది ఒక స్త్రీ, ఒక ఆమె భక్త మీరలాగా వస్తుంది ఒక స్త్రీ. ఎవరు వచ్చినా డాక్టర్ దగ్గరికి తల్లి, అక్క, చెల్లె తప్ప ఇంకొక వరుస రానే రాదు. అక్క, చెల్లె, అమ్మ, బిడ్డ, వారు తప్ప డాక్టర్ దగ్గరికి ఇంకొకరు రారు. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే గురితో వెళ్ళాలి, విశ్వాసంతో వెళ్ళాలి. ఇవాళ రేపు తక్కళ్ళు దోస్తారు. ఏ డాక్టర్ బాగున్నాడా, ఆ డాక్టర్ బాగున్నాడా, ఏ డాక్టర్ బాగుండు కాదు, ఆపరేషన్ చేసుకోవాలి. డాక్టర్ గోఖెలని చాలా బలమైన వాడు, మంచి డాక్టర్. ఒక కేసు ఎక్కడెక్కడో తిరిగింది, బొంబాయి నుంచి చాలా జగలు తిరిగేసింది. రిస్క్ అయితే ఉంది, ఏ మాత్రం నమ్మకం లేదు. రిస్క్ అంటారు ఆపరేషన్ అంటే, హార్ట్ అంటే, కానీ పూర్తిగా రిస్క్ ఉందంటారు అందరూ. ఆయన దగ్గరికి వెళ్ళాక ఆయనకు తెలుసు రిస్క్ ఉందని. అయినా బాబాని ధ్యానం చేశారట. బాబాని ధ్యానం చేసి, బాబా నేను ఈ కేసు తీసుకోవద్దు, నేను తీసుకుంటా, మీరు రాండి, నాకు ఆపరేషన్ చేయండి. అదేం విచిత్రమో. ఆ పేషెంట్కి టేబుల్ మీద పోయేంత వరకు గుర్తుంది. తర్వాత ఆపరేషన్ చెప్పడం సాయి కనబడుతున్నాడట. కోమలో ఉండి సాయిని చూశాడట. ఆ కేసు పూర్తిగా బొంబాయి నుంచి వచ్చినవాడు చక్కగా బాగా వెళ్ళిపోయాడు. దీనికి కారణం ఏంటిది? పేషెంట్ కూడా విశ్వాసం ఉండాలి డాక్టర్ మీద. వైద్యో నారాయణ హరి.